నిన్న నా మేనల్లుడిది సెకండ్ బర్త్‌డే అనమాట. ఇంక తాడిగడపలో స్టార్ట్ అయ్యి ఇక్కడికొచ్చేసరికి 8 అయింది. ఆ టైంలో వాడికి ఏం కొనాలో ఏంటో తెలియక ఇంకా డీమార్ట్‌కయితే వెళ్ళాము. వాడెంతో ఇష్టంగా తింటాడనమాట అవి. చాక్లెట్స్ తీసుకున్నాము. ఇంక తీసుకొని డైరెక్ట్‌గా అన్నయ్యోళ్ళ ఇంటికైతే ఎళ్ళిపోయాం. రెడీ అయ్యే టైం గూడా లేదు. అప్పటికే లేట్ అయిపోయింది కదా! మన కోసమే వెయిట్ చేస్తున్నారు కేక్ కటింగ్‌కి. 2 ఇయర్స్ బ్యాక్ ఉగాది రోజు మార్చి 22 ఇదే రోజు చాలా హడావిడిగా ఉన్నాం. చాలా భయంగా ఉన్నాం అనమాట. నేను మా అన్నయ్య 15 రోజులు ఉండాల్సొచ్చింది విజయవాడ హాస్పిటల్‌లో మా వోడిని తీసుకొని. అసలేం జరిగిందన్నది లాస్ట్ ఇయర్ బర్త్‌డే అప్పుడు నేను అప్‌లోడ్ చేశాను. వీడియో చూసేయండి. ఇంకా ఇంటికైతే వచ్చేసాము. మా అన్నయ్య, మా వదిన కలిపి ఇలా సింపుల్‌గా డెకర్ చేసేశారు. ఆ హ్యాపీ బర్త్‌డే స్టిక్కర్ వచ్చేసి మా చిన్నప్పుడుదనమాట. మా అమ్మ భద్రంగా దాచింది. అది ఇప్పుడు ఈడికి యూజ్ అవుతుంది. కేక్ పాండా థీము. మా నాన్న కేక్ బాక్స్ తీసేటప్పుడు ఈ పేరు చెరిగిపోయిందంట తన్నయ్య రాము. ఇంకా పాయసం వేసేసా పొట్టలో రాంగానే. మా వోడి హడావిడి చూసాడా మామూలుగా ఉండదనమాట. డాన్సులే. ఇంకా మా వదిన ట్యూషన్ పిల్లలుంటే వాళ్ళతో ఇలా సందడిగా గడిచిపోయింది. వాడు కొంచెం భయపడ్డాడు ఆ క్యాండిల్ వెలిగించేటప్పుడు. ఇంకా కేక్ కటింగ్ అయితే అయిపోయింది. చిన్న పిల్లలందరికీ రస్నాను, కేకు, అలాగే సమోసా, చాక్లెట్స్, బిస్కెట్ ఇచ్చేసాము. ఇంకా వాళ్ళు చక్కగా కూర్చొని తింటూ ఎంజాయ్ చేశారు. ఇంక ఈ చాక్లెట్స్ మీకు గుర్తుండే ఉంటాయి. హ్యాపీ బర్త్‌డే చాక్లెట్స్ 19 కిడ్స్ వాళ్ళకి తెలుసు. ఇంకా మా బుడ్డోడికి ట్యూషన్ పిల్లలు గిఫ్ట్ ఇచ్చారు. బొంగరం అంట. బర్త్‌డే జరిగిందండి.